హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ తెలుగు కథలు, తెలుగు స్టోరీస్. హృదయం ఊగిసలాడే 18వ భాగం. రాజ్ తదేకంగా ఆ ఫోటో వైపు చూశాడు. అందులో అమ్మాయి అందం చూపరులను తల తిప్పుకొనివ్వకుండా చేస్తుంది. బహుశా సినీ యాక్ట్రెస్ అయి ఉంటుంది అనుకున్నాడు. నరేంద్రకి ఉన్న ఇన్ఫ్లుయెన్స్ని ఉపయోగించుకుని సినిమా ఛాన్సులు కొట్టేద్దామనుకుందా? నరేంద్ర అది ప్రేమ అనుకుని మోసపోయాడా? ఫోటోని వెనక్కి తిప్పి చూశాడు రాజ్. చిన్ని అక్షరాలతో ఏదో రాసి ఉంది కింద. జాగ్రత్తగా పరిశీలించి చూశాడు. 3 అక్షరాల పేరు, అందమైన పేరు, కావేరి. కావేరి అతని జీవితంలోకి ఎలా వచ్చింది? అసలెవరామే? అన్నీ అనుమానాలే. మెల్లగా లేచి నిలబడి ఆ డైరీని తన చేతుల్లోకి తీసుకున్నాడు. డైరీలోని ఫోటోని తన జేబులో పెట్టుకున్నాడు రాజ్. పేరు దొరికింది కనుక ఇక విషయం పూర్తిగా తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాడు అతను. వెంటనే తన పర్సనల్ అసిస్టెంట్కి కాల్ చేశాడు. ఒక ప్రైవేట్ డిటెక్టివ్ని హైర్ చేసుకున్నాడు. ఇక ఓపికగా రిపోర్ట్ కోసం వెయిట్ చేయడం మొదలుపెట్టాడు. తన చుట్టూ ఒక భయంకరమైన వల అల్లబడుతోందని తెలియని కావేరి అక్క సమస్యని గురించి తీవ్రంగా ఆలోచిస్తోంది. నరేంద్ర తన మీద కన్నేసి అక్కకి దగ్గరయ్యాడని తెలిస్తే ఆమె రియాక్షన్ ఎలా ఉండేదో మరి. తనకి తెలియకుండానే ప్రతిసారి తమతో కావేరిని తీసుకువెళ్ళి కావేరిని ప్రమాదంలోకి నెట్టిందని తెలిస్తే నర్మద పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఇద్దరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు ప్రశాంతంగా. నర్మద కిరీటిని సమస్య అనుకుంటోంది, కానీ అతనే సమస్యకి పరిష్కారం అని కలలో కూడా ఊహించలేదు. అక్క చెల్లెళ్ళని చుట్టుకోబోతున్న ప్రమాదాన్ని కిరీటి ఎలా పరిష్కరిస్తాడో మరి. నర్మద గురించి కావేరి చెప్పబోయిన విషయం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూనే కార్ డ్రైవ్ చేస్తున్నాడు కిరీటి. తన అసిస్టెంట్ గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని కిరీటికి అనిపించింది. నర్మదతో 1 అడుగు ముందుకి 10 అడుగుల వెనక్కి అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఎలా ఆమె మనసులో మాట బయటకు తీసుకురావడం? అతని మనసులో మెల్లమెల్లగా ఒక ప్లాన్ ఫామ్ అవ్వడం మొదలుపెట్టింది. చిన్నగా నవ్వుకున్నాడు. మిస్ నిమి, క్లీన్ బౌల్ చేయబోతున్నాను నిన్ను, బీ ప్రిపేర్డ్ పైకే అన్నాడు హుషారుగా. మన్నాడు అతను తన ఛాంబర్కి చేరుకునేసరికి అతని టేబుల్ మీద ఆ రోజు చేయవలసిన వర్క్ తాలూకా ఫైల్స్ రెడీగా ఉన్నాయి. ఆటోమేటిక్గా అతని కళ్ళు నర్మద టేబుల్ వైపు తిరిగాయి. ఎర్రని షిఫాన్ చీరలో మంచులో తడిసిన ముద్దమందారంలో ఉందామె. అతని అడుగుల శబ్దానికి తలెత్తి చూసిన నర్మద తన చైర్లో నుంచి లేచి బయటికి నడిచింది. కాఫీ మేకర్ దగ్గరికి వెళ్ళింది. కిరీటి వాడే కాఫీ మగ్ తీసుకుని అతనికి నచ్చినట్టుగా కాఫీ ప్రిపేర్ చేసి తిరిగి అతని దగ్గరికి నడిచింది. అప్పటికే కిరీటి ఇంపార్టెంట్ కాల్ ఒకటి అటెండ్ అవుతున్నాడు. వేడివేడి కాఫీ అతని ముందు పెట్టగానే కళ్ళతోనే నవ్వుతూ మగ్ అందుకున్నాడు. ఇద్దరూ కనీసం విష్ కూడా చేసుకోలేదు. తమ మధ్య రాత్రి జరిగిన సంఘటన ఇంకా ఇద్దరి మధ్య అలా గాలిలో వేలాడుతున్నట్టుగానే ఉంది. నర్మద ఇబ్బందిగా కదిలింది తన చైర్లో. తన ల్యాండ్లైన్ రింగ్ అవడంతో ఆలోచనల నుంచి బయటపడి కాల్ అటెండ్ అయింది. కిరీటి రియల్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ తీయని కంఠంతో అంటూ అవతల నుంచి చెప్తున్నది శ్రద్ధగా వింటూ పాయింట్స్ నోట్ చేసుకుంది. ఆ రోజంతా ఇద్దరు మీటింగ్స్లో బిజీగా ఉన్నారు. సరిగ్గా ఆమె బయలుదేరబోయే టైంకి కిరీటి ఆపేశాడు. రాత్రి 8 పార్టీ ఉంది, రావాలి నాతో నువ్వు చెప్పాడు ఫైల్లో నుంచి తల ఎత్తకుండానే. పార్టీకి నేనెందుకు? ఆశ్చర్యపోతూ అడిగింది. ఎందుకంటే అది బిజినెస్ డిన్నర్, ఊరికే కాలక్షేపం కోసం జరిగే పార్టీ కాదు. నా అసిస్టెంట్గా నువ్వు అటెండ్ అవ్వడం కంపల్సరీ. సిస్టమ్ ఆఫ్ చేసి లేచి నిలబడుతూ అన్నాడు. అప్పటికి కూడా ఆమె వైపు చూడలేదు కిరీటి. ఆమె చిన్నగా గొంతు సవరించుకుంది. నేను ఇలాంటి వాటికి అటెండ్ అవ్వనని జనార్దన్ సార్కి తెలుసు. నన్నెప్పుడూ తీసుకెళ్లేదు. ఖచ్చితంగా చెప్పింది నేను రాలేనన్న ఉద్దేశంతో. నీ బాస్ జనార్దన్ కాదు, కిరీటి. సో నీకు చాయిస్ లేదు. కమాన్, వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్. ఆమెకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా బయటికి నడిచాడు. ఆమె టైం చూసుకుంది. 6 దాటుతోంది. ఎప్పుడు షాపింగ్ పూర్తవ్వాలి, ఎప్పుడు తను తయారవ్వాలి,
ఎప్పుడు పార్టీకి అటెండ్ అవ్వాలి? అసలు తన గురించి తను ఏమనుకుంటున్నాడు ఈ పెద్ద మనిషి? కోపంగా అనుకుంటూ తన బ్యాగ్ తీసుకుని బయటకు వచ్చింది నర్మద. అప్పటికే అతను లిఫ్ట్ దగ్గరికి చేరుకున్నాడు. ఆమె పక్కకి తిరిగి చూసింది. సాహిల్ క్యాబిన్ ఖాళీగా ఉంది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకి అతన్ని మార్కెటింగ్ డిపార్ట్మెంట్తో మీటింగ్కి పంపినట్టుగా. మీటింగ్ ఎలా హ్యాండిల్ చేశాడో తెలీదు. అతను వచ్చేదాకా ఆగుదామంటే తన బాస్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లా పరుగులు పెడుతున్నాడు అంటూ వేగంగా అటు అడుగులు వేసింది. అప్పటికే అతను లిఫ్ట్లోకి ఎంటర్ అయ్యి ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. తను స్టెప్స్ తీసుకుంటారని సైగ చేసింది. టైం లేదు, కమాన్ అని ఆమెని బలవంతంగా లోపలికి లాగాడు కిరీటి. ఆమె లోపలికి ఎంటర్ అవ్వగానే లిఫ్ట్ మూసుకుపోయింది. ఆమె బిగుసుకుపోయింది. భయంతో చెమటలు పట్టేశాయి ఆమెకి. కళ్ళు గట్టిగా మూసుకుంది. అతను లిఫ్ట్ని ఆఫ్ చేసేశాడు. నా వైపు చూడు నర్మదా, గట్టిగా అన్నాడు. ఆమె ఉలిక్కిపడి కళ్ళు తెరిచి అతని వైపు చూసింది. దేనికి భయం? నేనున్నాను ఇక్కడ. పాస్ట్లో నుంచి బయటికి రా. ఆమె భుజం మీద చెయ్యి వేసి గట్టిగా అన్నాడు. పానిక్ అటాక్ స్టార్ట్ అవ్వడంతో ఆమెకి ఊపిరందలేదు. నర్మదా, కంగారుగా పిలిచాడు కిరీటి. ప్లీజ్, బయటికి వెళ్ళాలి నేను, తడబడుతూ అంది. అతను నిస్సహాయంగా చూశాడు ఆమె వైపు. ఆ తర్వాత లిఫ్ట్ ఆన్ చేశాడు. లిఫ్ట్ ఆగిన మరుక్షణం ఆమె బయటికి పరుగు తీసింది. రిసెప్షనిస్ట్ అప్పటికే వెళ్ళిపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు కిరీటి. లేకపోతే అక్కడ పెద్ద ఫార్స్ అయ్యేది. స్టూపిడ్, ఇడియట్, అమ్మాయిని ప్రేమించేలా చేసుకోవాలంటే ఇదా పద్ధతి? తనని తానే తిట్టుకుంటూ నర్మదని ఫాలో అయ్యాడు కిరీటి. ఆమె వాష్రూమ్ కేసి వెళ్లడంతో చేసేది లేక బయటే నిలబడి అసహనంగా అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టాడు. 10 నిమిషాల తర్వాత ఆమె బయటికి వచ్చింది. ఐఎమ్ సారీ, ఇలా అవుతుందనుకోలేదు. ఆమె వైపు చూసి అన్నాడు గిల్టీగా. ఆమె ఏడ్చిందని చూడగానే అర్థమైంది అతనికి. మరేమనుకున్నారు? భయంతో మీ ఒళ్ళో వాలిపోతాననుకున్నారా? కఠినంగా అడిగింది అతని వైపు సూటిగా చూస్తూ. వాట్ నాన్ సెన్స్? కోపంగా అడిగాడు అతను. నాన్ సెన్స్ కాదు, ఇట్ మేక్స్ సెన్స్. నాకు క్లాస్ట్రోఫోబియా ఉందని తెలుసు కూడా ఎందుకు నన్ను లోపలికి రమ్మన్నారు? అడిగింది. నీతో లిఫ్ట్లో ఆ పని చేద్దామని మాత్రం కాదు. కోపాన్ని అదుపు చేసుకుంటూ అన్నాడు కిరీటి. ఛీ! మొహం పక్కకి తిప్పుకుందామె. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. ఆమె చీత్కారం అతని గుండెల్లో ముల్లులా దిగింది. ఐఎమ్ సారీ మిస్ నర్మదా, తప్పు నాదే. నేను అనుకున్నది ఒకటి, జరిగినది ఒకటి. నీకు ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకునే కామన్ సెన్స్ లేదని నాకు తెలిసి కూడా ట్రై చేశాను. ఇట్స్ మై మిస్టేక్ అన్నాడు. అతని మొహం ఆమె చూస్తూ ఉండగానే కఠినంగా మారిపోయింది. మనకి ఉన్న టైం చాలా తక్కువ, లెట్స్ గో అంటూ ఆమెని ఒక పెద్ద డిజైనర్ వేర్ బోటిక్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె అలాంటి షాప్స్ని బయట నుంచి చూడటమే కానీ లోపలికి ప్రవేశించే సాహసం ఎప్పుడూ చేయలేదు. అతనికి ఆ షాప్ బాగా అలవాటన్నట్టుగా అక్కడి మేనేజర్తో ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు. అతని గర్ల్ ఫ్రెండ్స్ని ఇక్కడికి తీసుకొస్తాడేమో కసిగా అనుకుంటూనే డ్రెస్సులు చూడడం మొదలుపెట్టింది. ఆమె గౌన్ల సెక్షన్కి వెళ్ళలేదు. అసలు చుడిదార్ల వైపు కదిలింది. అసలు ఆమెకి చీరలు తప్ప వేరే ఏమీ కంఫర్టబుల్గా అనిపించవు. కానీ పార్టీకి చీర బాగోదేమో అనుకుంటూ ఏం సెలెక్ట్ చేసుకోవాలో తెలియక తిక్కమక్క పడుతుంటే కిరీటి చిన్నగా నిట్టూర్చాడు. అరగంట తర్వాత ఇద్దరు బయటకు వచ్చారు. బిల్ నన్ను పే చేయనివ్వవలసింది మీరు, కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అంది నర్మద. ఇది బిజినెస్ డిన్నర్, పర్సనల్ కాదు. సో ఈ ఎక్స్పెన్స్ కంపెనీ మీద ఉంటుంది. ఆమె వైపు చూడను కూడా చూడకుండా చెప్పాడు కిరీటి. కారు వెళ్తున్న రూట్ చూసి అనుమానంగా అడిగింది ఆమె. ఎక్కడికి వెళ్తున్నాం మనం? నా విల్లాకి, సీరియస్గా అంటున్న అతని వైపు తెల్లబోయి చూసింది నర్మద. విల్లాకి ఎందుకు వెళ్తున్నాడో కిరీటి ఆమెకి చెప్తాడా? ఆమె వెళ్ళడానికి ఇష్టపడుతుందా? తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ తప్పకుండా వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి.